జిజేఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సెక్యులర్ భావాలు కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడన్న రాష్ట్ర అధికార ప్రతినిధి. బద్వేల్లో కీచక టీచర్ని చితకబాదిన తల్లిదండ్రులు. వృద్ధాశ్రమంలో అన్నదానం చేసిన కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్. గ్రామ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నిస్తానన్న శ్రీనివాసరాజు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే. వక్ఫ్ సవరణ బిల్లు 2025కు పార్లమెంట్లో మద్దతు. రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన నరసింహ యాదవ్. సెక్యులర్ భావాలు కలిగిన వ్యక్తి రాష్ట్ర మైనార్టీల మనోభావాలకు భంగం కలగకుండా అభివృద్ధికై పరితపించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగూర్ మీరా అన్నారు. జగన్మోహన్ రెడ్డి మైనార్టీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా మైనార్టీ కార్పొరేషన్కి ఇవ్వకుండా మోసం చేశారన్నారు. అనేటువంటి ఒక సూచన ఉంది. దాన్ని తెలుగుదేశం పార్టీ అలా వద్దు అనేటువంటి అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేసి చివరికి కనీసం ఆ నిబంధనని రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేయండి, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానికి వదిలేయండి అని కూడా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు దాని సూత్రప్రాయంగా కూడా కేంద్రం అంగీకరించడం జరిగింది. ఎందుకంటే అది చాలా అభ్యంతరకరమైన విషయం. ఒక్క విషయం ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సమాజానికి తెలియజేస్తా ఉన్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లింల మనోభావాలకు ఏ రకమైన ఇబ్బంది వచ్చినా అది ఒప్పుకునేటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి కాదు. ఈరోజు 100% సెక్యులర్ భావాలు కలిగినటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలో ముస్లిం సమాజాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావడంలో ఆనాడు ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ సిద్ధశుద్ధితో పనిచేస్తున్నటువంటి విషయం ముస్లిం సమాజానికి స్పష్టంగా తెలుసు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింల మనోభావాలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పోదనేది మాత్రం ఈ సమాజానికి నేను ఇస్తున్నటువంటి హామీ. ఇది చంద్రబాబు నాయుడు గారి తరపున. ఎందుకంటే రాత్రి 3 గంటల వరకు కూడా వారు మాట్లాడారు నాయకులందరితో కూడా. ఈ సందర్భంలో ఇవాళ వైసీపీ దారుణమైనటువంటి పద్ధతులు వ్యవహరిస్తూ ఉంది. ఎంత నీచం అంటే అసలు జగన్మోహన్ రెడ్డికి మనసుందా నేను అడుగుతా ఉన్నాను. అంటే ముస్లిం సమాజాన్ని మభ్యపెడితే అబద్ధాలు చెబితే ఈనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? అంత చైతన్యవంతంగా లేరని అనుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఈ రోజున నువ్వు ఆ రోజు సిఏఏ కానీ ఎన్ఆర్సీ కానీ 370 కానీ ఆర్టికల్ 3 కానీ పార్లమెంట్లో చట్టాలు చేస్తున్నప్పుడు ఏ ఒక్క సవరణ అడిగినటువంటి పాపాన జగన్మోహన్ రెడ్డి పోలేదు. నిర్దాక్షణంగా వాళ్ళ ఎంపీలకు విప్పించి ఓట్లు వేయించినటువంటి పెద్ద మనిషి. నిన్న జరిగినటువంటి ఈ ప్రక్రియలో రాజ్యసభలో తెలుగుదేశం ప్రభుత్వం వల్లనే సాధ్యమైంది అనేటువంటి విషయం ఈనాడు ముస్లిం సమాజాన్ని అందరికీ తెలుసు. ముస్లిం సమాజం చైతన్యం లేదని అనుకుంటున్నారేమో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల్ని, అవమానాల్ని, ముస్లింలను అత్యంత దారుణంగా చంపినటువంటి విధానాన్ని, వీళ్ళ అవమానాలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ముస్లిం కుటుంబాలను ఈరోజు ముస్లిం సమాజం ఎట్టి పరిస్థితుల్లో క్షమించే పరిస్థితులు లేదు.
ఈరోజు ముస్లిం సమాజం కూడా ఆలోచించాలి. ఈరోజు ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎన్డీఏ నిర్ణయాల్ని అనుకూలంగా మరి ఉండవలసినటువంటి రాజకీయ నేపథ్యంలో కొన్ని విషయాల్లో మరి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చొరవతో, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అనుభవంతో, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి పలుకుబడితోటి ఏ మతానికి ఏ కులానికి ఇబ్బంది లేకుండా వారు చూసేటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి. ఈనాడు రాష్ట్ర ప్రయోజనాలు కావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఈ రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి జగన్మోహన్ రెడ్డి ఊబిలో దింపినటువంటి రాష్ట్రాన్ని బాగు చేయాలంటే 100% కేంద్ర సహకారం ఉండాలి. రాష్ట్రం బాగుంటేనే ప్రజలు బాగుంటారు, ప్రజలు బాగుంటేనే అందులో ముస్లిం సమాజం కూడా బాగుంటుందన్నటువంటి ఆకాంక్షతో మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజున పోలవరానికి మరి 12,000 కోట్లు ఇచ్చిన, రాజధానికి 15,000 కోట్లు ఇచ్చిన, పవర్ ప్లాంట్ పోయిందని వైజాగ్ స్టీల్ ప్లాంట్ మళ్ళీ తిరిగి తీసుకొచ్చిన, వేల కోట్ల రూపాయలు రహదారులు నిర్మాణం చేసిన, అనేకమైనటువంటి టెస్లా లాంటి కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ముస్లిం సమాజం మన బిడ్డలు చదివించుకుంటా ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కావాలని ఆకాంక్ష వ్యక్తం చేస్తూ ఉన్నారు. అటువంటి నేపథ్యంలో నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ విదేశాల నుంచి సంస్థలను తీసుకురావాలి, పెట్టుబడులను తీసుకురావాలి. తద్వారాగా ఈ అట్టడుగు అనగారినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ పరంగా కాదు ప్రైవేటు పరంగా కూడా ఇప్పించాలనేటువంటి తపనతో ఉన్నది ఈ ప్రభుత్వం. కాబట్టి ఈరోజు ముస్లిం సమాజం చైతన్యంగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో మన వక్ఫ్ బోర్డులలో ముస్లిం ఇతరులు ఉండరు. అది చంద్రబాబు నాయుడు గారు మరి కేంద్రానికి చెప్పడమే కాదు, ఇక్కడ కూడా ముస్లింల మనోభావాలకు ఏ రకమైన ఇబ్బంది కలిగించేటువంటి ఏ నిర్ణయాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకోదని ముస్లిం సమాజానికి భరోసా ఇచ్చినటువంటి ఈ నేపథ్యంలో ముస్లిం సమాజం కూడా చైతన్యవంతంగా ఉండాలి. మనం కూడా అప్రమత్తంగా ఉండాలి, దొంగలకు దూరంగా ఉండాలి, అబద్ధ ప్రచారాలని నమ్మేటువంటి పరిస్థితిలో ఉండకూడదు. మనల్ని కాపాడేది, మనల్ని అన్ని రంగాల్లో ముస్లిం సమాజాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలిగేటువంటి. కడప జిల్లా బద్వేలు ఏవీఆర్ స్కూల్లో కీచక టీచర్కు విద్యార్థుల తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. 6వ తరగతి విద్యార్థినీల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కంప్యూటర్ టీచర్ పెంచలేపై తల్లిదండ్రులకు విద్యార్థినీలు చెప్పగా స్కూల్ ఆవరణలోనే కంప్యూటర్ టీచర్ను చితకబాదారు. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని ఓం సాయిరాం చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో నేడు కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. గూడూరు పట్టణం బజార్ వీధికి చెందిన సొల్లేటి రత్నమ్మ సంవత్సరికం సందర్భంగా ఆమె జ్ఞాపకార్థంగా భర్త గోపాల్ స్వామి, కూతురు లక్ష్మీ సువర్ణ సహాయ సహకారాలతో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఏసి పట్టుకో. ఈరోజు కీర్తిశేషులు శ్రీమతి సొల్లేటి రత్నమ్మ గారి సంవత్సరికం సందర్భంగా వారి భర్త గోపాలస్వామి, కూతుళ్ళు లక్ష్మీ శ్రీనివాసులు, సువర్ణ కిషోర్ గారుల దాతృత్వంతో ఈ యొక్క వృద్ధాశ్రమంలో ఓం సాయిరాం వృద్ధాశ్రమంలో మంచి రుచికరమైన అన్నదానం చేయాలని కోరుకున్నారు. అదేవిధంగా మా యొక్క కృపా చారిటబుల్ ట్రస్ట్ని సంప్రదించడం జరిగింది. దానికి మా అధ్యక్షులు శ్రీ కటకం శ్రీనివాసులు గారు ఓకే అని చెప్పి ఈ యొక్క భోజనాలన్నీ కూడా సిద్ధపరచడం జరిగింది. వీరు ముందు కూడా
పెళ్లి రోజులు, పుట్టినరోజులు అలాంటివి కూడా ఈ యొక్క మంచి పెద్దల సమక్షంలో జరుపుకోవాలని, ఈ యొక్క దాతలు ఫ్యూచర్లో మంచి ఉన్నతమైన స్థానాలకు పోయి మంచి ఆయురారోగ్యంతో జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తమ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను తీర్చాలని పెనగలూరు మండలం ఓబిలి గ్రామానికి చెందిన ప్రజలు నేడు రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జనసేన ఎల్లటూరు శ్రీనివాసరాజుని కలిసి చెప్పుకున్నారు. గ్రామ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తానని శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని టాలీవుడ్ స్టార్ నటి పూజా హెగ్డే ఈ రోజు ఉదయం దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న నటికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. సినిమాల విషయానికి వస్తే పూజ ప్రస్తుతం దళపతి విజయ్తో జననాయగన్ సినిమాలో నటించడంతో పాటు సూర్య హీరోగా వస్తున్న రెట్రో చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఏం చెప్పాలి, చాలా సంతోషంగా ఉంది. నా మనసులో చాలా టైం నుంచి ఇక్కడ రావడానికి ఒక విష్ ఉంది. అండ్ ఈరోజు చాలా మంచి దర్శనం అయింది నా ఫ్యామిలీతో. నేను యాక్చువల్లీ చాలా లక్కీగా ఉన్నాను. దేవుడు నాకు ఇంత మంచి దర్శనం. ఇటీవల ఆత్మహత్య యత్నానికి పాల్పడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఐటీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల వెంకటేష్ని నేడు మదనపల్లి పట్టణంలోని మీనాక్షి ఆసుపత్రిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఐటీడీపీ రాష్ట్ర అధ్యక్షులు చింతకాయల విజయ్ మరియు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు పరామర్శించారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడకుండా ఉండాలని, వారికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. నేనే మాట్లాడాను. ఎక్కువ కష్టపడే వ్యక్తి నేను దూరం అందరూ వస్తున్నాను. వర్మానం చూపెట్టాను. ఎట్టి బస్సులో నన్ను చూసుకుంటాను. ఒకటేంటంటే పిల్లలు ఉన్నారు కాబట్టి నన్ను లేసేకి నేనే పైన మళ్ళీ తనతో మాట్లాడాలి. ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఏమన్నా కూడా ఎందుకంటే మెంబర్షిప్ 2 సార్లు కూడా జాబ్ చేశాడు, మంచిగా కష్టపడేవాడు. ఎప్పుడు నాతో మాట్లాడినప్పుడు కూడా అలా చేసాం యాక్టివ్ లేదమ్మా. పిల్లలు కూడా సపోర్ట్ చేస్తాం కదా. కొంచెం కూడా చూశాడు ఆయన నిన్న మళ్ళీ స్పందించారు. నాతో ఏమన్నారంటే ఒకటి వెళ్ళి ముందు మన కుటుంబాన్ని మనం ధైర్యంగా నిలబడాలని చెప్పాడు. అందుకనే భవిష్యత్తు మనం కాపాడుకోవాలి. దాన్ని మనం పిల్లలను సపోర్ట్ చేసే
వక్ఫ్ సవరణ బిల్లు 2025కు పార్లమెంట్లో మద్దతు తెలియజేసిన పేద ముస్లింలకు అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేశారు. పేద ముస్లింల ఆర్థిక అభివృద్ధికి రాజీ లేని ప్రయత్నాలు చేస్తూ సాహసభ్యతమైన నిర్ణయాలు తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. కొత్త వక్ఫ్ చట్టంపై అవాస్తవాలను ప్రచారం చేస్తూ సమాజాన్ని చీల్చే కుట్ర చేస్తున్న కాంగ్రెస్కు పేద ముస్లింలపై ఏనాడు ప్రేమ లేదన్నారు. ఉపయోగపడేందుకు ఉద్దేశించి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లు 2025 పార్లమెంట్లో ఆమోదం పొందడం, దీనికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది పార్లమెంటరీ కమిటీకి అనుకూలంగా సిఫార్సులు చేస్తూ తమ యొక్క రికమెండేషన్స్ను పంపించడం, లోక్సభలో ఆమోదం పొందిన నేపథ్యంలో సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. అయితే ఈ వక్ఫ్ బిల్లు యొక్క సవరణ బిల్లు యొక్క ఉద్దేశం ఏదైతే వక్ఫ్ పరిధిలో ఉండాల్సినటువంటి ఆస్తులు సమర్థవంతంగా, పారదర్శకంగా, ప్రత్యేకమైనటువంటి చట్టంతో నిర్వహించే ప్రయత్నం చేయడము, అన్యాక్రాంతం కాకుండా కొంతమంది వక్ఫ్ ఆస్తులను కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో పెట్టుకొని దాన్ని తమ యొక్క సొంత అవసరాలకు వాడుకుంటూ ఏదైతే పేద ముస్లింల అభివృద్ధి కోసం ఉద్దేశించినటువంటి ఆస్తులు కొన్ని నిరర్థకంగా దుర్వినియోగమైనటువంటి ఆస్తులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా పరిరక్షించాలని, పేద ముస్లింలను ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి పౌరులుగా గుర్తించి ఇవాళ అర్ధరహితమైనటువంటి ఆరోపణలు చేస్తూ అవాస్తవాలను ప్రజల మధ్య చూపించి సమాజాన్ని చీల్చేటువంటి కుట్ర చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాదనలన్నీ కూడా పార్లమెంటు వేదికగా తేటతెల్లమైపోయాయి. కాబట్టి వక్ఫ్ బిల్లును అందరూ కూడా సమర్థంగా ఆచరించాలి. ఇది ఇతర మతాలకు చెందినటువంటి ఆస్తులుగా కేవలం ముస్లిం మతస్థులకు ఉద్దేశించి నిర్వహించాల్సినటువంటి ఆస్తులు అయితే అన్యాక్రాంతం అయిపోతుంది. అయితే 2013 కంటే ఉండాల్సినటువంటి భూముల యొక్క పరిధి ఇవాళ 5 పెరిగిపోతుంది. అంటే ప్రైవేటు ఆస్తులను కూడా వక్ఫ్ భూములుగా పేర్కొంటూ ప్రకటించడము, అలాంటి రాజ్యాంగేతరమైనటువంటి, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ప్రకటనలను న్యాయస్థానంలో ఛాలెంజ్ చేయలేనటువంటి, న్యాయస్థానాన్ని ఆశ్రయించేటువంటి వెసులుబాటు లేని కారణంగా అనేక వివాదాలు, శాంతిపరమైనటువంటి సమస్యలు ఇవన్నీ కూడా తలెత్తేటువంటి ప్రమాదం తరచూ దేశంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఏదైనా వక్ఫ్ బోర్డు ఇచ్చినటువంటి తీర్పును న్యాయస్థానంలో సవాలు చేసే విధంగా, న్యాయస్థానంలో అప్పీల్ చేసుకునే విధంగా ఏదైతే వక్ఫ్ ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పులను హైకోర్టులో ఛాలెంజ్ చేసేటువంటి పరిస్థితి గతంలో లేని కారణంగా అన్ని ప్రైవేటు ఆస్తులుగా వక్ఫ్ భూములుగా పరిగణించడము, వక్ఫ్ యొక్క అనుమతి కోరాలనేటువంటి ఒక నిబంధన ఏదైతే ప్రతికూలంగా, ప్రతిబంధకంగా ఉన్నటువంటి సెక్షన్ 40 కారణంగా అనేక వివాదాలకు కేంద్రంగా మారినటువంటి సెక్షన్ 40 వక్ఫ్ యాక్ట్ను సవరిస్తూ సరళమైనటువంటి 2025 చట్టాన్ని తీసుకురావడం కారణంగా దేశ ముస్లింలందరికీ, ముఖ్యంగా పేద ముస్లింలకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది, ఉపయోగకరంగా ఉంటుంది, వాళ్ళకి ఆర్థికంగా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి బిల్లును తీసుకొచ్చి అందరినీ సమాన దృష్టితో, ముఖ్యంగా ముస్లిం మహిళల, పేద ముస్లింల యొక్క ఆర్థిక అభివృద్ధికి కట్టుబడి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దేశ ప్రజల తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన నరసింహ యాదవ్కి తిరుపతిలో ఘన స్వాగతం లభించింది. టీడీపీ నాయకులు, యాదవ సామాజిక వర్గ నాయకులు పెద్ద సంఖ్యలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతిలో ర్యాలీ నిర్వహించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సెక్యులర్ భావాలు కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడన్న రాష్ట్ర అధికార ప్రతినిధి. బద్వేల్లో కీచక టీచర్ని చితకబాదిన తల్లిదండ్రులు. వృద్ధాశ్రమంలో అన్నదానం చేసిన కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్. గ్రామ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నిస్తానన్న శ్రీనివాసరాజు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి పూజా హెగ్డే. వక్ఫ్ సవరణ బిల్లు 2025కు పార్లమెంట్లో మద్దతు. రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన నరసింహ యాదవ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి GJM న్యూస్.